గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య ఉద్యోగ ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి శాంతి పర్వంలోకి వచ్చాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 13 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 14వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ అవ్యాహరతి కౌంతేయ ధర్మరాజే యుధిష్ఠిరే భ్రాతॄణాం భృతాంతాంస్తాన్ వివిధాన్ వేద నిశ్చయాన్ మహాభిజన సంపన్న శ్రీమచ్చైతలోచన అభ్యవాష రాజేంద్ర ద్రౌపది యోషితాంబర అసీనన్ వృషభన్ రాజ్ఞాం రాతృభి పరివారితాం సింహశార్దూల సదృశై వారణైరివ యూధపం అభిమానవతి నిత్యం విశేషణ యుధిష్ఠిరే లాలిత సతతం రాజ్ఞా ధర్మజ్ఞ ధర్మదర్శిని ఆమంత్రే విపుల శ్రోణి సామ్నా పరమబల్గుణ భర్తారమభిసంప్రేక్ష తతో వచనమబ్రవీత్. ధర్మరాజు నాకు ఈ రాజ్యం వద్దు, అడవులకు వెళ్ళిపోతానని అన్నాడు. వరుసగా అర్జునుడు, తర్వాత భీముడు, తర్వాత నకులుడు, సహదేవుడు వేద అంతర్గత ధర్మవచనాలన్నింటినీ కూడా చెప్పి అలా పోవటం తప్పు అని చెప్పారు వాళ్ళు. ఇంకా వైశంపాయనుడు జనమేజయుడితో చెప్తున్నాడు, తమ్ముళ్ళు అలా వేద ధర్మాలని చెప్తూ ఉంటే కుంతి కుమారుడైన ధర్మరాజు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. తమ్ముళ్ళు చుట్టూరా ఉన్నారు. సింహాలతో పెద్ద పుల్లతో మదపుటి ఏనుగులతో చుట్టి ఉన్న గజపతిలా ఉన్నాడు ధర్మరాజు. ద్రౌపది అభిమానవతి. విశేషించి ధర్మరాజు ఎదుట రాజు చేత సదా లాలింపబడుతూ ఉంటుంది. ధర్మం ఎరిగినది, ధర్మ సూక్ష్మం దర్శించగలది. అటువంటి ద్రౌపది ధర్మరాజును ఉద్దేశించి ఎంతో మృదువుగా అనునయిస్తూ ఇలా అన్నది. ఇప్పుడు ద్రౌపది వంతు వచ్చిందనమాట ధర్మరాజుతో మాట్లాడటం. ద్రౌపద్యువాచ ఇమే తే భ్రాతరా పార్థ సృష్యంతే స్తోకక ఇవ పావాస్యమానాః తిష్టంతి న చైనాన్ అభినందసే నందయై తన్మహారాజా మత్తానివ మహాద్వీపాన్ ఉపపన్నేవ వాక్యేన సృతం దుఃఖభాగిన. ధర్మజా, ధర్మాత్ముడా, నీ తమ్ముళ్ళు చాతక పక్షిలాగా నిరసించిపోతున్నారయ్యా, పక్షుల్లాగా ఇంకా ఇంకా కుమిడిపోతున్నారు. నువ్వు వాళ్ళని అభినందించడం లేదు. ఏనుగులు వంటి నీ తమ్ముళ్ళు దుఃఖిస్తూనే ఉన్నారు. చూడు, సముచితంగా సంభాషించి వారిని సంతోషపెట్టవయ్యా. కథం ద్వైతవనే రాజన్ పూర్వం తథా భ్రాతృనేతన్ స్మ సహితాన్ సీతవాతాతపాజితాన్ వయం దుర్యోధన త్వా మృతే భోక్షామ మేదిని సంపూర్ణాన్ సర్వకామానాం హరే విజేషిణః విరథాం శరథాన్ కృత్వా నిహత్య చ మహాగజాన్ సంసీర్జ్య చ రథైర్భూమిం ససాదభిరరేంధమాం యజతాం వివిధైర్యజ్ఞై సమృద్ధైరాప్తదక్షణై వనవాసకృతం దుఃఖం భవిష్యతి సుఖాయ వః ఇచ్చేతానేవ ముఖ్యా త్వం స్వయం ధర్మభృతాంబర కథమద్య పునర్వీరా వినిహంసి మనాంసినః. పూర్వం ద్వైతవనంలో చలికి ఎండకు గాలికి కృషించిపోయిన నీ తమ్ముళ్లతో నువ్వేమన్నావంటే
జయకాంక్షతో మన యుద్ధంలో దుర్యోధుని సంహరించి ఈ భూమిని అంతా పాలిద్దామన్నావు. అలానే రథాలను విరగొడతానన్నావు, ఏనుగులను చంపుదామన్నావు. భూమినంతటినీ వాళ్ళ శవాలతో తడుపుదామన్నావు, శవాల వాళ్ళ రక్తంతో తడుపుదామన్నావు. భూమి దక్షిణలు ఇచ్చి ఎన్నో యజ్ఞాలు చేద్దామన్నావు. స్వయంగా నువ్వు అప్పుడు చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడి మా మనసుల్ని హింసిస్తున్నావు నువ్వు. నక్లీబో వస్తాం భుంక్తే నక్లీబో ధర్మస్మృతే నక్లీబస్య గృహే పుత్ర మత్స్యాపం కైవాస్తే నా దండ క్షత్రియో భాతి నా దండో భూమిమస్మృతే నా దండస్య ప్రజారాజ్ఞ సుఖం విందంతి భారత మిత్రతా సర్వభూతేషు దానమధ్యయనం తపః బ్రాహ్మణస్యైవ ధర్మః స్యాత్ న రాజ్ఞో రాజసత్తమాం. నిర్వీరుడైన వాడు భూమిని పాలించలేడు, ధనం పొందలేడు. వాటింట్లో బురదలో చేపల్లాగా పుత్రులు కూడా మనలేరు. దండనీతి లేని క్షత్రియుడు రాణించడు, భూమిని పొందలేడు. దండనీతి లేని రాజు యొక్క ప్రజలు సుఖపడలేరు కూడాను. సర్వప్రాణుల మీద మైత్రి, దానము, అధ్యయనము, తపస్సు అనేవి బ్రాహ్మణుడి ధర్మాలు గాని రాజధర్మాలు కాదు. అవి అసతాం ప్రతిషేధస్య సతాంచ పరిపాలనాం ఏష రాజ్ఞాం పరో ధర్మ సమరే చాపలాయనం యస్మిన్ క్షమాచ క్రోధస్య దానాదానే భయాభయే నిగ్రహానుగ్రహో చౌభౌ సవై ధర్మ విదుచ్యతే న శ్రుతేన న దానేన న శాంతేన న చేజ్జయ త్వయేయం పృథివీ లబ్ధా న సంకోచేన చాప్యుత యత్తద్బలమిత్రాణాం తథా వీర్య సముచితం హస్యస్వరథ సంపన్నం త్రిభిరంగైరుత్తమం రక్షితం ద్రోణకర్ణాభ్యాం శ్వద్ధామ్నా కృపేణ చ తత్వయా నిహితం వీరా తస్మాత్ భుక్ష వసుంధరాం జంబూద్వీపో మహారాజా నానా జనపరైయూత త్వయా పురుషశార్థులా దండేన మృత్యా ప్రభో జంబూద్వీపేన సదృశ క్రౌంచద్వీపో నరాధిప అదరేణ మహామేరో దండేన మృదితస్వయా క్రౌంచద్వీపేన సదృశ శాకద్వీపో నరాధిప పూర్వేణ తు మహామేరో దండేన మృదితస్వయా. దుర్జనులను శిక్షించడం, సజ్జనులను రక్షించడం, మరి యుద్ధంలో పారిపోకుండా ఉండటం, ఇవి రాజుకు ముఖ్య ధర్మాలు. సహనం, క్రోధం, ఇవ్వడం, పుచ్చుకోవడం, భయం, నిర్భయం, నిగ్రహం, అనుగ్రహం, ఈ దండలు తగు రీతిలో ఉండేవాడిని ధర్మవేత్త అంటారయ్యా. పాండిత్యం చేతగాని, దానగుణం చేతగాని, బ్రతిమాలటం చేతగాని, యజ్ఞాలు చేసినందువల్ల గాని, భిక్షాటనం చేతగాని నీకు ఈ రాజ్యం లభించలేదు సుమా. నీ శత్రువుల సేన పరాక్రమంతో విజృంభించింది. ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండి ఉంది. ప్రభు మంత్ర ఉత్సాహ శక్తులతో శ్రేష్టమై కనిపిస్తుంది. కృపద్రోణ కన్నా అశ్వత్థాములతో రక్షింపబడుతుంది. అంత గొప్పదైన సేనను నీవు సంహరించావు. అంచేత ఈ భూమిని అనుభవించు. ఎన్నో జనపదాలతో నిండిన జంబూద్వీపం అంతా కూడా నీవు దండంతో జయించావు. జంబూద్వీపంతో సమానమైనదైన క్రౌంచద్వీపాన్ని కూడాను, దాన్ని కూడా నువ్వు దండంతో జయించావు. క్రౌంచద్వీపంతో సమానమైన శాఖద్వీపాన్ని కూడా నువ్వు దండంతో చూర్ణం చేశావు. ఉత్తరైణ మహావీరో శాఖద్వీపేన సమితాగ్రాశ్వవృషభ్యాఘ దండేర్ముదితస్త్వయా భద్రాశ్వ వృషభ్యాఘ్ర దండేర్ముద ద్వీపాస్య సాంతరద్వీపా నానాజన పదాశ్రియ విగాహ్య సాగరం వీరా దండేన మృదితాస్త్వయా ఏతాన్యప్రతిమేయాని కృత్వా కర్మాణి భారత న ప్రియసే మహారాజా పూజ్యమానో ద్విజాతిభిః సత్వం భ్రాతృనిమాన్ దృష్ట్వా ప్రతినందస్వ భారత ఋషిభానివ సమ్మత్తాన్ గజేంద్రానూర్జితానివ అమర ప్రతిమా సర్వే శత్రుసాహా పరంతప ఏకోపి సుఖాయేషాం మమ సాధ్యమేమితి కిం పునః పురుషవ్యాఘ్యాపతయే మే నరషభ సమస్తానీంద్రియాణి వా శరీరస్య నిచేష్టవే అనృతన్నా బ్రవిచ్ఛుషు సర్వజ్ఞా సర్వదర్శిని యుధిష్ఠిరస్వాం పాంచాలి సుఖే దాస్యనుత్తమే హత్వా రాజసహస్రాన్ని బహున్యా సుప్రాక్రమ తద్వర్ధం సంప్రపశ్యామి మోహోత్తవ జనాధిప ఏషామున్మత్వగోచేష్ట సర్వే తేప్యనుసారిణి తవోన్మాదాన్ మహారాజా సోన్మాద సర్వపాండవ. మేరుకు ఉత్తరాన శాఖద్వీపంతో సమానమైన
భద్రాస్త్ర దీపం కూడా నువ్వు దండంతో జయించావు. ఎన్నో గ్రామాలున్న ద్వీపాలు ద్వీపాంతరాలు నువ్వు సాగరంలోకి జొరబడి దండం చేతనే జయించావు. ఇలా ఎన్నో ఘనకార్యాలు చేశావు. ద్విజులంతా నిన్ను పూజిస్తున్నారు, అయినా నీకు తృప్తి లేదు. మదించే వృషభాల్లాగా ఘీంకరించే ఏనుగుల్లాగా ఉన్న నీ తమ్ముళ్లను చూసి అభినందించు రాజా. వీరంతా దేవతా సమానులు, శత్రుంజయులు. వీరిలో ప్రతి ఒక్కరు కూడా నాకు సుఖం చేకూర్చగలవాడే అని నా భావం. అటువంటి నరోత్తముల 5 నా భర్తలు, ఇక వేరే చెప్పాలా? శరీర చైతన్యానికి ఇంద్రియాల్లాగా ఉన్నారు వాళ్ళు. మా అత్త కుంతి అన్నడు అబద్ధం ఎనగదు, సర్వజ్ఞురాలు, చక్కగా దర్శిస్తుంది. ఆమె నాతో ఒకసారి పాంచాలి, ధర్మరాజు చురుకైన పరాక్రమంతో 1000 కొద్ది రాజులను సంహరించి నిన్ను ఎంతో సుఖపెడతాడు అని చెప్పింది. కానీ ఇప్పుడు నువ్వు అజ్ఞానం వల్ల అదంతా వ్యర్థం అని నిరూపిస్తున్నావు. మహారాజా, పెద్దన్న గొప్ప వెర్రివాడు, మిగిలిన తమ్ముళ్ళంతా వాడినే అనుసరిస్తారు. ఇలా నీ వెర్రితనంతో పాండవులంతా కూడా వెర్రివాళ్ళు అయిపోయారయ్యా. యది శురన్ ఉన్మత్తా భ్రాతరస్య నరాత్ భద్వా త్వాం నాస్తికే పార్థ ప్రశేష్య ఉర్వసుంధరాం కురుతే మూఢయేవాం హి యః శ్రేయో నాధిగచ్చతి ధూపైరంజనయోగైశ్చ నస్య కర్మభిరేవ చ భేషజై చికిత్స్య య ఉన్మార్గేణ గచ్చతి సాహం సర్వాధమాలోకే స్త్రీణాం భర్తసత్మా తథా వినికృతా పుత్రై యాహ విచ్చాం జీవితం ఏతేషాం యతమానానాం నమేజ్య వచనం వృషా త్వంతు సర్వాం మహీం చత్వా కురుషే స్వయమాపదం యథాస్తాం సమ్మతౌ రాజ్ఞాం పృథివ్యాం రాజసత్తమా మాం ధాతా చాంబరీషశ్చ తథా రాజన్ విరాజసే ప్రసాది పృథ్వీం దేవీం ప్రజాధర్మేణ పాలయాన్ స పర్వతవనద్వీపాం మా రాజన్ విమనా భవ యజస్వ విధైర్యజ్ఞయుద్ధస్వారిన్ ప్రేష్ఠ ధనాని భోగాన్ వాసాంసి ద్విజాతిభ్యో రూపోత్తమ. మహారాజా, నీ తమ్ముళ్ళు అలా వెరివాళ్లు కాకపోతే నాస్తికులతో పాటు నిన్ను బంధించి భూమినంతా పాలించి ఉండేవాళ్లు. ఇలాగే మూఢుడు తనకు శ్రేయస్సును పొందడు. ఇలా తప్పుత్రో పట్టిన వానికి ధూపాలతో కాటుకలతో నశ్యకర్మలతో చికిత్స చేయాలి. నేను లోకంలో స్త్రీల్లో అందరికంటే అధమురాలనైపోయాను. పుత్ర సమానుల చేత అవమానింపబడాను. అయినా ఇంకా జీవించాలనుకుంటున్నాను. నీకోసం ప్రయత్నించే నీ సోదరులందరినీ కాదని నువ్వు భూమినంతటినీ వదిలి స్వయంగా ఆపద కొని తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు నా మాట అసత్యం కాదు. రాజులందరికీ ఇష్టులై పూర్వం మాంధాత అంబరీషుడు భూమి మీద వెలుగొందినట్లే నువ్వు కూడా వెలుగొందుతున్నావు. ప్రజలందరినీ కూడా ధర్మంతో రక్షిస్తూ పర్వతాలు వనాలు ద్వీపాలతో కూడిన భూదేవిని పరిపాలించు. మనసు పాడు చేసుకోకవయ్యా. ఓ రాజోత్తమ, వివిధ యజ్ఞాలు చేయి, శత్రువులను జయించు, ధనాలు భోగాలు వస్త్రాలు విపులకు సమర్పించుకో అన్నది ద్రౌపదీదేవి ధర్మరాజుతో. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి ద్రౌపదీ వాక్యే 14వ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయం మార్గేణ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.